ఢిల్లీ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసే యోచనలో ఉంది ఆప్. అత్యున్నత న్యాయస్థానంలో ఇవాళ పిటిషన్ వేసే అవకాశం ఉంది. మరోవైపు ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత రిమాండ్ను రౌస్ అవెన్యూ కోర్టు ఈ నెల 23 వరకు పొడిగించింది. ఢిల్లీ హైకోర్టులో సీఎం కేజ్రీవాల్ కు చుక్కెదురైంది. కేజ్రీవాల్ పిటిషన్ను కొట్టేసింది కోర్టు. లిక్కర్ కేసులో అరెస్ట్, ట్రయల్ కోర్టు కస్టడీని సవాల్ చేశారు కేజ్రీవాల్. అయితే కేజ్రీవాల్ అరెస్ట్ను సమర్థించింది ఢిల్లీ హైకోర్టు. రిమాండ్ను చట్టవిరుద్ధంగా పరిగణించలేమన్న కోర్టు ఈడీ అరెస్టు చేయడాన్ని సమర్థించింది. వారి దగ్గర తగిన ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేసింది. కేజ్రీవాల్ సహకరించకపోవడం జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న వాళ్లపై ప్రభావం చూపిందని తెలిపింది. చట్టం ముందు అందరూ సమానమేనని, సీఎంకు ప్రత్యేక హక్కులు, చట్టం ఏమీ ఉండదని ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈడీ సేకరించిన అంశాలను ఆర్డర్ కాపీలో పేర్కొంది. ఢిల్లీ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసే యోచనలో ఉంది ఆమ్ ఆద్మీ పార్టీ. ఇవాళ పిటిషన్ వేసే అవకాశం ఉంది. गिरफ्तारी जो है वो बराबर थी, गिरफ्तारी में कोई गलती नहीं हुई, ये भी कोर्ट ने कहा. అటు ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ రిమాండ్ను ఈ నెల 23 వరకు పొడిగించింది రౌస్ అవెన్యూ కోర్టు. 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ ముగియడంతో కవితను కోర్టులో హాజరుపరిచింది ఈడీ. మరోవైపు తీహార్ జైలు నుంచి లేఖ రాశారు ఎమ్మెల్సీ కవిత. 4 పేజీల లేఖను విడుదల చేశారామె. తాను తప్పు చేశాననడానికి ఎలాంటి ఆధారాలు లేవన్నారు. 2.5 ఏళ్ల పాటు ఈడీ, సిబిఐ విచారణ సాగిందన్నారు. వేరే వ్యక్తుల స్టేట్మెంట్ ఆధారంగా సాక్ష్యాలు లేకుండానే తనను అరెస్ట్ చేశారని చెప్పారు. లిక్కర్ కేసులో తాను బాధితురాలనని అన్నారు. బెయిల్ పిటిషన్ విచారణకు ముందు జడ్జికి ఈ లేఖ రాశారు కవిత.